హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ధృవనుష్. మేమైతే మాడపరచు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాం. మా కోసం అయితే మా కోడలైతే చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తుంది. మేము వస్తున్నామని అన్ని వెరైటీస్ అయితే చేశారు. చాలా వెరైటీస్ మా కోసం అయితే మూవీ టికెట్స్ కూడా బుక్ చేసింది. వెరైటీస్ అన్నీ పూరి, చికెన్, పప్పు, చాలా ఐటమ్స్ అయితే మా కోసం అయితే చేసి పెట్టారు. మేము పోయేసరికి చికెన్ కర్రీ అయితే మా కోడలు అయితే ప్రిపేర్ చేస్తుంది. చాలా బాగా అంటే చాలా బాగా చేస్తారు చికెన్ కర్రీ అయితే. అంటే ఫస్ట్ కడాయి పెట్టి దాంట్లో ఆయిల్ వేసి, తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్, టమాటో అవి వేసి అవి డీప్ ఫ్రై అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి ఆ తర్వాతకి మంచిగా డీప్ ఫ్రై అయిన తర్వాతకి చికెన్ వేసుకుంది. చికెన్ బాగా మంచిగా ఫ్రెష్గా కడుక్కొని చికెన్ వేసింది. చికెన్ వేసి మంచిగా కలుపుకుంది. దాన్ని కలుపుకున్న తర్వాత బాగా మిక్స్గా కలుపుకోవాలి, ఎందుకంటే కింద మాడిపోతుంది కదా. మాడిపోకుండా బాగా మంచిగా కలుపుకుంది. చికెన్ కర్రీ అయితే సూపర్గా వేస్తుంది. ఎట్లా అంటే టేస్టీగా ఇంకా తినాలి అన్నట్టుగా. మూవీకి మాకు టైం అవుతుంటే ఇక చికెన్ కర్రీ ఫాస్ట్గా చేసేసింది. మేము తినేసి పూరీలు అవన్నీ తినేసి మూవీకి వెళ్ళాం. కల్కి మూవీ టికెట్స్ అయితే బుక్ చేసింది. చాలా బాగుంది మూవీ కూడా. కర్రీ కూడా చాలా టేస్టీగా అంటే టేస్టీగా 2 టేబుల్ స్పూన్ కారం వేసుకుంది, 1 టేబుల్ స్పూన్ ఏమంటారు సాల్ట్ వేసుకొని ఇక కలిపేసి దించేసింది. చాలా బాగుంటే చికెన్ ఫ్రై చాలా బాగుంది. మంచిగా తినేసి ఇక మేమైతే మూవీకి అయితే వెళ్ళాం. మూవీ కూడా కల్కి మూవీ అయితే చాలా బాగుంది. పిల్లలు చూడాలి తమ కల్కి మూవీ టికెట్స్ అయితే పోయాము, చూసాం.